భరద్వాజ్ గారు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈగల్ సినిమా చూసాం మనం. ఈగల్ సినిమా పొజిషన్ ఏంటి? రవితేజ చాలా అంచనాల మధ్య సినిమా వచ్చింది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్, పూర్వంలో అతను సినిమాటోగ్రాఫర్, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ఎడిటర్. మీకు ఎలా అనిపించింది? స్పెషల్ కార్డు వేసుకున్నాడు ఆయన, సినిమాటోగ్రఫీకి కూడా ఒక కార్డు వేసుకున్నాడు తన పేరుతో. అంటే జనరల్గా కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం ఇవన్నీ కలిపి ఒకే కార్డు వేసుకోవటం దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు అలవాటు చేశారు ఆ రోజుల్లో. అయితే కె విశ్వనాథ్ గారు మాత్రం విడిగా వేసుకునేవాడు. ఆ పద్ధతిలో ఈయన ఏ క్రాఫ్ట్ కా క్రాఫ్ట్ ఎడిటింగ్లో కూడా ఉన్నాడు. ఈయన ఎడిటింగ్లో ఉన్నాడు, సినిమాటోగ్రఫీలో ఉన్నాడు, డైరెక్టరు, అలాగే స్క్రిప్టు, డిజైనింగ్ మొత్తం అంతా తనే. ఇది టోటల్గా అంటే తను మొదటి నుంచి చెప్తున్నాడు ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ అని, అదే జానర్లో వెళ్ళిపోయాడు. ఇతని మీద కొంత కేజీఎఫ్ ప్రభావం ఉంది అని అనిపిస్తుంది. రవితేజ కేజీఎఫ్ లాగా అనిపించింది టోటల్గా సినిమా. అయితే చాలా కాలం క్రితం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక మాట చెప్పేవాడు, కమర్షియల్ నవల అంటే ఏం లేదు, బండేడు చెత్త మీద 4 విటమిన్ ట్యాబ్లెట్లు అని. ఆ పద్ధతిలో దీనిలోకి 2-3 సామాజిక అంశాలు పట్టుకొచ్చారు. ఒకటి చేనేత కార్మికులు, వాళ్ళ కష్టాలు, దాంతోపాటు బాక్సైట్ తవ్వకాలు, మైనింగ్కి సంబంధించిన గొడవలు, దాంతోపాటు ఆయుధాలు ఒక అంటే ఆయుధం మనిషిని కంట్రోల్ చేయాలా, మనిషి ఆయుధాన్ని కంట్రోల్ చేయాలా అనేది పాత చర్చే. ఆయుధం కంట్రోల్లోకి మనిషి పెడితే పరిస్థితి వేరేగా ఉంటుంది. అందుకని మనిషి కంట్రోల్లోనే ఆయుధం ఉండాలి. వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే ఆయుధం ప్రాపర్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది, ఆయుధాన్ని మనిషి కంట్రోల్ చేయాలి. ఆయుధం మనిషిని కంట్రోల్ చేస్తే పరిస్థితి చేదాటిపోతుంది. అంటే అది ఒక రకమైనటువంటి ఆయుధ ప్రేమ పెరిగిపోయి ఆయుధం కంట్రోల్లోకి వీడు వెళ్ళిపోతే అది విచక్షణారహితంగా ఎలా పడితే అలా ప్రయోగిస్తారు. అలాంటి హింసలు చూస్తున్నాం మనం. దీన్ని కూడా ఈ సబ్జెక్టులోకి పట్టుకొచ్చాడు. దీంతోపాటు రకరకాల అంశాలు తడిమాడు ఆయన. ఈ తడుముతూ ప్రధానంగా తను డ్రైవ్ చేసింది అయితే కేజీఎఫ్ తరహా ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్స్ మధ్యలో నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి స్థిరంగా కథ రాసుకున్నాడా ఈ డైరెక్టర్ అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అదే పద్ధతిలో ప్రజెంట్ చేశాడు సినిమాని. రవితేజ ఎలివేషన్స్ వీటితో ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. కొంత చేనేతకు సంబంధించిన సమస్య, అంటే ఇతనేదో రైతులకు సంబంధించిన వ్యవహారాన్ని డీల్ చేస్తున్నాడు అనే ఒక వాతావరణం కల్పిస్తాడు. కల్పించిన తర్వాత సడన్గా బాక్సైడ్ ఎంటర్ అవుతుంది. మైనింగ్ మాఫియా, దీనికి సంబంధించిన వ్యవహారాలు. మైనింగ్ వ్యవహారం కూడా మనకు చాలా కాలంగా విశాఖ మన్యంలో జరుగుతున్న గొడవే అది. విశాఖ మన్యంలో బాక్సైడ్ తవ్వకాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకోవటము, ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వటము, మళ్ళీ గొడవలు జరగటం, ఇదంతా నడుస్తున్నటువంటి చరిత్ర. గత తెలుగుదేశం ప్రభుత్వము మద్దతు వాళ్ళకి ఎవరికైతే మైనింగ్కి ఇస్తున్నారో వాళ్ళకి వాళ్ళు మద్దతుగా నిలబడ్డారు. జగన్ గారి ప్రభుత్వము మద్దతుగానే నిలబడింది. అది నడుస్తోంది అక్కడ విశాఖ మన్యం బాక్సైడ్ తవ్వకాలు. దీంతోపాటు పత్తి రైతుల ఆత్మహత్యలు, ఈ గొడవలన్నీ పట్టుకొచ్చారు. దేన్ని కంక్లూడ్ చేయలేదు. సడన్గా టోటల్ ఫోకస్ ఆయుధాల మీదకి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ ఉగ్రవాదం ఈ లెవెల్కి వెళ్ళిపోయాడు సినిమాని. కన్ఫ్యూజన్గా నడుస్తుంది. అయితే థియేటర్లో ఎంగేజ్ చేయగలిగాడు కానీ తీసుకున్న అంశాలన్నీ చాలా సీరియస్ అంశాలు. తీసుకున్న 3 చాలా సీరియస్ అంశాలు, దేనికి దానికి విడిగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు. దేనికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వటమో, లేకపోతే సీరియస్గా దానికి ఏమిటి పరిష్కారం అనేది చెప్పే ప్రయత్నం చేయటమో అలాంటి దిశగా వెళ్ళలేదు. కేవలం ఆ టాపిక్స్ టచ్ చేసి వదిలేశాడు. ఇది సినిమాలోనూ ఆ స్క్రిప్ట్లోనూ ఉన్నటువంటి ఒక లోపం. బయటకు వచ్చే ప్రేక్షకుడికి కూడా ఒక కన్ఫ్యూజన్తో బయటకు వస్తాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్ చూసామన్నటువంటి అనుభూతి ఉంటుంది. డబ్బులైతే విపరీతంగా ఖర్చు పెట్టారు. రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్, అంటే చాలా హై బడ్జెట్ సినిమాగా కనిపిస్తుంది. లుక్ అలా ఉంది. అంటే ప్రతి సన్నివేశంలోనూ డబ్బులు పోశారు అనేది అర్థమవుతుంది. ఆ లెవెల్లో సినిమా చేశారు. అంటే చాలా అంచనాలు ఉన్నాయి వాళ్ళకి.
ఇలాంటి ప్రయత్నమే అంటే సంక్రాంతికి వచ్చుంటే ఎలా ఉండేది ఈ సినిమా అనేది. సంక్రాంతికి వచ్చుంటే ఎలాంటి ఇంపాక్ట్ వేసేది, కొంచెం లేట్గా వేయటం వలన కొంత బెటర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయటం వరకు ఆలోచించారు, కానీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఆడియన్కి కన్ఫ్యూజన్ గ్యారంటీగా నడుస్తుంది. అది బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు నెమ్మదిగా మాట్లాడుతున్నారు, ఓపెన్ అప్ అవుతున్నారు. ఇతనికి ప్రతి వెహికల్ మీద, ప్రతి దాని మీద టెక్నికల్గా అతను వర్కౌట్ చేశాడు, విపరీతంగా వర్కౌట్ చేశాడు. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ మెండుగా ఉన్నాయి సినిమా, చాలా హై లెవెల్లో ఉన్నాయి. బట్ మెయిన్ థ్రెడ్ని వదిలేశాడు అంటారు మీరు? దాన్ని మాత్రమే పట్టుకున్నాడు ఆయన. దాన్ని పట్టుకుని ఏ అంశాలైతే కథలో తడిమాడో అవన్నీ వదిలేశాడు గాలికి. మెయిన్ థ్రెడ్ వదిలేసి అది అంటే మామూలు విషయాలు తడమలేదు అతను. తీసుకున్నటువంటి 3 ప్రస్తుతం ప్రపంచంలో చాలా గందరగోళం క్రియేట్ చేస్తున్నటువంటి 3 అంశాలు తీసుకున్నాడు. ఒకటి రైతులకు సంబంధించిన గొడవ, రెండోదేమో ఫిలసాఫికల్గా ఆయుధానికి మనిషికి ఉన్నటువంటి సంబంధం మీద ఒక డ్రామా నడిపాడు, ఆ పాయింట్లు లేవనెత్తాడు. మూడోది మైనింగ్ మాఫియాకి సంబంధించిన గొడవ. ఈ 3 అంశాల మీద ఎక్కడా స్థిరంగా నిలబడ్డాడు డైరెక్టర్. టోటల్ కాన్సన్ట్రేషన్ టేకింగ్ మీద. తర్వాత తను ఎంచుకున్నటువంటి జానర్, స్టైలిష్ యాక్షన్ సినిమా చేయాలి అనేటువంటి తాను ఎంచుకున్నటువంటి జానర్లో వెళ్ళిపోయాడు. ఆ తరహా సినిమాలు చూసే టేస్ట్ ఉన్నటువంటి ఆడియన్స్కి అయితే ఇది విందు భోజనమే. కానీ ఒక సీరియస్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది ఈ సినిమాలో అనుకునే వాళ్ళకి, అలాగే రవితేజ తరహా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకునే వాళ్ళకి, ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాన్ని రవితేజ మార్క్ అది. దాన్ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది ప్రాబ్లం. అందుకని దీనికి 100 మార్కులు వేయటం కష్టం. 100 మార్కులు వేయటం కష్టం, కానీ కష్టం విపరీతంగా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కానీ ఎవరైనా 100 మార్కులు వేసే సినిమా అయితే కాదు ఇది. కానీ విపరీతంగా కష్టపడ్డారు. రవితేజ కష్టపడ్డాడు, మిగిలిన అంటే అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అనుపమ పరమేశ్వర్ కావచ్చు, ప్రతి ఒక్కరు. నవదీప్కి మంచి క్యారెక్టర్ దొరికింది ఈ సినిమాలో. నవదీప్ ఒకడు, అజయ్ ఘోష్కి తనకి కావాల్సినటువంటి క్యారెక్టర్ పడింది పొలిటీషియన్గా. అంటే పొలిటికల్ వెటకారం పలికించడంలో అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పన్ను ఉంది. దాన్ని ప్రదర్శించాడు ఈ సినిమాలో బలంగా. కొంత సినిమాని నడిపాడు అతను, శ్రీనివాసరెడ్డి కలిపి కొంత సినిమాని డ్రైవ్ చేయగలిగారు. ఇది టోటల్గా ఈగల్ సినిమా పరిస్థితి. తీసుకున్నటువంటి సీరియస్ అంశాలని బలంగా చెప్పకుండా వదిలేసి తాను అనుకున్న పద్ధతిలో సినిమాని నడుపుకుంటూ వెళ్ళిపోయాడు డైరెక్టర్. ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఆ ఏరియాలో మనసు పెట్టి ఉంటే ప్రేక్షకుడు పూర్తి సంతృప్తితో బయటకు వచ్చి ఉండేవాడు. ఇది జనరల్గా కేజీఎఫ్ ధోరణి ఎక్కడైనా ఇతని మీద ఇంపాక్ట్ చూపించిందో అనిపిస్తుంది, కానీ ఒక రకంగా అతనికంటే కూడా బెటర్గానే వెళ్ళాడు ఇతను టేకింగ్. ప్రశాంత్ నీల్ కంటే కూడా బ్రైట్గా వెళ్ళాడు. అవును, ఈయనకున్న బడ్జెట్లో ఆ సినిమా చేశాడంటే మామూలు విషయం కాదు. అతను టాలెంటెడే. కాకపోతే స్క్రిప్ట్ దగ్గర ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే, హార్ట్ టచింగ్ విషయాలు తీసుకున్నప్పుడు దాన్ని అదే లెవెల్లో డీల్ చేయగలగాలి. కేవలం ఇక పూర్తి స్థాయిలో ఆయుధం మీద వెళ్ళిపోయాడు. ఆయుధాలని అంటే ఒక రకంగా నిరాయుధీకరణని ప్రతిపాదించే సాయుధ చిత్రంగా చెప్పుకోవచ్చు దీన్ని.